సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ షల్సా బ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ స్టడీ ఆఫ్ అ కాంట్రవర్సీ. ద దండోరా మూవీ యాక్టర్ మిస్టర్ శివాజీ సార్ మాట్లాడిన యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన మాట. సో అక్కడ యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్, ఒక రిపోర్టర్ ఆర్ సమ్ ద పర్సన్ ఫ్రమ్ ఎనీ న్యూస్ ఛానల్ ఆర్ ఫ్రమ్ ద సినిమా టీమ్, they have arrived in a good mannering of dress. సో అతను అనే మాటలు ఇక్కడ ఐ కాంట్ బ్లేమ్ హిమ్, బికాజ్ మీరు కొందరిని అంటే మనం గమనిస్తే దేర్ ఇస్ అ జడ్జ్ కాల్డ్ జడ్జ్ అనందు host or the anchor called Anasuya Bharadwaj, అండ్ ఒక తమిళ్ సింగర్ అండ్ ఆమె ఒక యాక్టర్ కూడా, చిన్మయ్ శ్రీపాద అని చెప్పేసి ఆమె. చిన్మయ్ శ్రీపాద అండ్ అనసూయ భరద్వాజ్ అండ్ ఆర్జీవి, ద మోస్ట్ వర్కింగ్, ఒకప్పుడు వర్క్ చేసిన డైరెక్టర్. అట్లానే రీసెంట్గా మిరాయ్ మూవీతోని ఇంకా చాలా మూవీస్తోని బాగా ఫేమ్ వస్తున్న, అట్లానే కాంట్రవర్సీస్లో ఇరుకుతున్న ఫ్యామిలీ మెంబర్ మిస్టర్ మంచు మనోజ్ గారు కూడా ఇందులో ఉన్నారు. సో ఇక మనము శివాజీ వ్యూలో కొంచెం మాట్లాడుతున్నాం, ఒక 2 minutes మాట్లాడదాము. సో అక్కడ శివాజీ గారు ఏమన్నారు, ఒక అమ్మాయి ఎట్లా డ్రెస్ అవ్వాలో చెప్పారు అక్కడ. అట్లానే బయట ఒక ఇప్పుడు ఇట్లా నేను కొన్ని సెంటెన్స్లు మాట్లాడాను, మీ వాళ్ళు ఏమనుకోకుండా మళ్ళీ నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇష్టం, చేయకపోతే నా ఒక అదృష్టం అనుకుంటాను. సో ద ఫస్ట్ పాయింట్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా మాట్లాడుతాను. ఇక్కడ శివాజీ గారు ఏం మాట్లాడారంటే, మీరు వేసుకునే బట్టలతోని బయట ఉండే వాళ్ళకి టెంప్టేషన్స్ పుట్టిస్తున్నారు. ఇప్పుడు వాటి వల్లే కదా ఇప్పుడు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అంతే. కానీ అక్కడ ఆయన వాడిన ఒక అన్పార్లమెంటరీ వర్డ్, సామాన్లు అని ఒక చిన్న వర్డ్ని పట్టుకుని మనమందరము, అంటే బాయ్స్ కాదు, మెన్స్ కాదు, ఉమెన్స్ వాళ్ళు పట్టుకుని, ఆడవాళ్ళు పట్టుకుని అన్నన్ని మాటలు అంటారా మీరు? అన్నన్ని మాటలు మాట్లాడతారు ఒక వ్యక్తిని. సరే అట్లా అంటున్నారు కదా, 1 minute. చిక్రీ సాంగ్ ఇన్స్టాగ్రామ్ records of only girls. ఇక్కడ నేను ChatGPT వాటిని మాట్లాడేటప్పుడు నేను పలుపలు మాట్లాడగలను. అక్కడ ప్రతి రికార్డు ఉంటుంది. సో మనం చిక్రీ పాట గురించి మనం చక్కగా మాట్లాడుకున్నాము. అందులో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే విన్నాం. నీ సరుకు సామాన్లు చూసి మీసాన్ తిప్పి గుండె ఈలేసిందే అంటే అందులో నీ సరుకు సామాన్లు అంటే అందులో సామాన్లు సరుకులు మాటలు వస్తే మనం రీల్ చేసేస్తాం. బికాస్ అది సినిమా, అది పాట, నా బొచ్చు, నా భూషాణం అనుకుంటూ, నా సో అండ్ సో అనుకుంటూ మనం పాటలు రాస్తాం. అగండి సరుకు లైన్ ఇన్ ద సాంగ్ చూద్దాం 2 minutes. నిన్న మధ్యలో ఇట్లా ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఫోనోటిక్
అదే మనకి ఏం అది అందులో రామ్ చరణ్ వాడాడు, మేము రీల్ చేస్తాం. అది పాట మేము ఆడవాళ్ళం కూడా రీల్ చేస్తాం. అది ఇది మేము అది చేస్తాం. మీరు ఎవ్వరు అడగద్దు. సరే, ఎవడు అడగట్లే కదా, అక్కడ ఎవడు ఏం అడగడు మళ్ళీ. అంటే రీలు ఆఫ్ కోర్స్ బాయ్స్ కూడా చేస్తున్నారు, మెన్స్ కూడా చేస్తున్నారు. కానీ ఎవరైతే మాట్లాడొద్దో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. చలో, ఎప్పుడు నేను వాళ్ళ లిస్ట్ ఇస్తాను. యాక్చువల్గా ఆయన మాట్లాడిన ఎన్ని మాట్లాడాల్సిన వచ్చిన పంచాయతీ గురించి మనం మాట్లాడదాము. సారీ ఫర్ ఎవ్రీ ప్రభాస్ ఫ్యాన్, ఐఎమ్ ఆల్సో ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్. మీరందరూ లులు మాల్లో బిహేవ్ చేసింది తప్పు అని నేను అంటాను, చాలామంది అంటారు. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఒక ముగ్గురు ఒక 3 హీరోయిన్స్తో కలిపి మన టాలీవుడ్ హీరో, ద మోస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ద ప్రభాస్ రాజు, ఉప్పలపాటి శ్రీనివాస్ ప్రభాస్ రాజు గారుతో మారుతి తీస్తున్న చిత్రం రాజాసాబ్. అందులో సహానా సాంగ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కింద, లేకుంటే ప్రమోషన్ ఈవెంట్ కింద లూలు మాల్లోకి నిధి అగర్వాల్ గారు వచ్చారు. వస్తే అందులో కొందరు ఆమె వేసుకునే డ్రెస్ బట్టి నేను ఆమెనే ఇన్వాల్వ్ చేస్తున్నాడని అర్థం చేసుకోండి. ఆమె మంచిగా రెడీ అవుతుంది, కానీ వాళ్ళు వేసుకునే, అంటే సెలబ్రిటీస్ వేసుకునే డ్రెస్సులకి వాటికి మనలో ఉండే కొన్ని మన ఇంట్లలో ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు అట్లాంటి మన మగ కుక్కలకు కూడా ఆగకుండా, షుగర్లు బీపీలు ఏవి ఆగకుండా చేసిన హర్కతులకి ఇప్పుడు ఏపీహెచ్బి కుకట్పల్లి హైదరాబాద్ బ్రాంచ్లో పడిన ఒక కేసు, ఓకేనా, అది కేసు పడింది. అసలు ఆయన దాని గురించి కూడా మాట్లాడారు, దాని గురించి ఇక్కడ క్లిప్ పెట్టలేదు ఎవడు. కానీ ఇప్పుడు మనము మాట్లాడబోతున్న మెయిన్ వ్యక్తి అనసూయ భరద్వాజ్. షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ రంగస్థలం అండ్ మెనీ మూవీస్, అండ్ షీ హ్యావ్ బీన్ మేడ్ సమ్ క్యామియో రోల్స్. ఆల్రెడీ ఒక క్యామియో రోల్ చేసింది దీంట్లో, విన్నర్ మూవీలో. సాయి ధరమ్ తేజ్ ఒక మూవీ అయిన విన్నర్ మూవీలో ఆమె ఒక క్యామియో రోల్ చేసింది. ఇప్పుడు మనం కొన్ని మాట్లాడుతాం. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆమె ఐడి కాదు, ఎక్కడైనా కొడితే బికినీలు, అంటే టాక్టోస్, బికినీస్, వాటి మీద బీచెస్లో వాళ్ళ అబ్బాయిలతో ఇంట్లలో షో ఆఫ్లు చేసుకుంటూ, ఆన్ ది సెట్ షో ఆఫ్ చేసుకుంటూ వాళ్ళ ఒక సామాన్లని, ద అసెట్స్ని షో ఆఫ్ చేసుకుంటూ, అంటే ఒక ఆడపిల్ల కానీ ఆమె కానీ ఎట్లా ఉండకూడదో ఆమె మనకి నిదర్శనంగా చూపించే ఆమె. ఇంకో ఆమె షీ హ్యాస్ బీన్ డెబ్యూటెడ్ హర్ ఫస్ట్ మూవీ ఇన్ RX100. ఎందుకు తెలుసుకుని నేను ఇప్పటికీ RX100 అంటే ఎవరు అంటున్నారు, ద గ్రేట్ పాయల్ రాజ్పూత్ గారు. షీ హ్యాస్ బీన్ వర్క్డ్ విత్ 2 stars. వన్ ఈజ్ విక్టరీ వెంకటేష్ గారితో ఒక మూవీ చేసింది, అది మనందరికి తెలిసిందే, దట్ ఈస్ వెంకీ మామ అనే మూవీతోని ఆమె కంప్లీట్గా తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూట్ ఇచ్చింది. కానీ ఒరిజినల్గా డెబ్యూట్ ఇచ్చిన మూవీ RX100. కొన్నిసార్లు తప్పులు వెళ్తే బ్రదర్స్, ఏమనుకోకండి. సో ఆమె మూవీస్లో కూడా సగం అదే ఉంటుంది. ఆమె ఒక ఇన్స్టా పేజెస్లో కూడా వల్గారిటీ అండ్ సాఫ్ట్ పాన్ అంటారు కదా, సాఫ్ట్ పాన్ అంటే మొగోళ్ళకి ఎట్లా చెప్పాలన్నా మనకి సెక్షువల్ మూడ్ని ట్రిగర్ చేసేటట్టు పిక్స్ పెట్టడం అవన్నీ చేస్తారు. అండ్
ఈ ఈ వదిలేసేయండి. అనసూయ పిక్స్ మనకి తెలిసిందే, మనం చూస్తున్నది. నెక్స్ట్ పాయల్ రాజ్పూత్ గారు చేస్తున్నది ఒకటే. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఒక కామెంట్ వచ్చింది ఫ్రమ్ ఎవరబ్బా, చిన్మయ్ శ్రీపాద. షీజ్ అన్ సింగర్, షీజ్ అన్ డెబ్యూట్ ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ ది తమిళనాడు సైడ్ అయినా ఎవరి సైడ్ అయినా ఆమె ఒక సింగర్. ఆమె డెబ్యూట్ సింగింగ్తో ఇచ్చినా సరే, కానీ సరే ఆమె ఇంత మాట్లాడుతుంది కదా. షీ హాజ్ బీన్ అ ప్లేబ్యాక్ సింగర్, వాయిస్ యాక్టర్ అండ్ ఆంట్రప్రెనర్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రామినెంట్. ఆమె తెలుగు, మలయాళం, కన్నడ వాటన్నిటిలో పాటలు పాడిన ఆమె. షీ ఆల్రెడీ ఏ మూవీతో వచ్చిందబ్బా, ఫస్ట్ మూవీ రోబో మూవీలో సాంగ్తో వచ్చింది. ఆమె పెట్టిన కంపెనీ బ్లూ ఎలిఫెంట్. సరే ఇవన్నీ వదిలేసాము, లెట్ లీవ్ ద ఆల్. సో ఆమె ఎన్ని వాటికి ఇచ్చిందబ్బా మొత్తం మూవీస్కి? 4 మూవీలు, జస్ట్ 4 ఇండస్ట్రీస్లో. కొన్నిటికి వాయిస్లు ఇచ్చింది, కొన్నిటికి పాటలు పాడింది. అండ్ షీఈ్ అ వాయిస్ యాక్టర్ ఆల్సో, అండ్ షీఈ్ అన్ ఆంటర్ప్రెనర్ ఆఫ్ బ్లూ ఎలిఫెంట్ కంపెనీ విచ్ ఈజ్ మెయిన్లీ ఆన్ స్కిన్ రొటీన్ అండ్ డీప్ స్కిన్ డైలాగ్స్. వాటి మీద ఆమె ఆల్రెడీ ఒక రేడియోలో జాకీ కింద పనిచేసింది. అండ్ షీ వాజ్ అ టీవీ హోస్ట్, ఒక షోకి ఆమె హోస్ట్ కూడా. సో ఆమె ఆంటర్ప్రెనర్ అన్నీ. ఆమె ఏం మాట్లాడుతుందంటే, ఆడవాళ్ళకి మొత్తం పెళ్ళి అయ్యాక 3 ఉంటాయి. ఒకటి సింధూరము, వాళ్ళని ఇక్కడ పెట్టే సింధూరము, కాళ్ళకు పెట్టే మెట్టెలు, మెళ్ళు కట్టే తాళి. ఆ 3 వేసుకుని ఆయన మాట్లాడాలా? మేడం మీకు తెలియదేమో కానీ, శివాజీ గారి హిస్టరీ కొడితే, శివాజీస్ హిస్టరీ ఇన్ TFI తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కొట్టిన రికార్డు నువ్వు ఇప్పటి కూడా పీకలేవమ్మా. ఆయన ఎన్నో మూవీస్లో చేశారు. ఈడియట్, మిస్ అమ్మ, సందడ్లే ఆ మూవీ, తులసి ఆట, బ్రహ్మలోకం టు యమలోకం, వయా భూలోకం, అలవారా కింగ్, సర్దార్ పాపారాయుడు. ఆయనకి ఉండే అంత నువ్వు ఇంత కూడా లేవమ్మా ఆయనతో. అండ్ శివాజీ ఫోకస్ ఇంటూ ద టెలివిజన్ షోస్ ఆఫ్. ఆయనకు వచ్చిన పాపులారిటీ, బిగ్ బాస్లో వచ్చిన ఒక పాపులారిటీ ఎవ్వరికి రాలేదు. అండ్ తను మళ్ళీ ఇస్తున్న మూవీ, రీఎంట్రీ చేసిన మూవీ, 2 మూవీస్ చేశారు ఆయన ఇప్పటికీ. ఒకటేమో కోర్టు మూవీ, ఇంకోటేమో దండోరా మూవీ. అది ఆయనది. ఆయన ఎన్ని సినిమాలకి డబ్బింగ్ ఇచ్చారని చెప్తాను చూడు. డబ్బింగ్ హిస్టరీ ఆఫ్ శివాజీ డబ్బింగ్ హిస్టరీ చెప్తాను విను. నువ్వు కూడా అంత ఇచ్చుండవేమో నాకు తెలిసి. ఆయన తన వాయిస్లో ఎంతమందికి ఇచ్చారో తెలుసా ఆర్టిస్టులకి? చాలా మందికి ఇచ్చారు ఆయన. చాలా హీరోస్కి డబ్బింగ్ చెప్పిన ఆయన TFIలో. నీకేం తెలుసమ్మా? ఆయనకి హెవీ డైలాగ్స్ చెప్పేంత ఓన్గా దమ్ముంది. కొన్ని టీవీ షోస్లో తన వాయిస్నే ఇచ్చిన వాళ్ళు ఆయన. అట్లాంటి మంచి ఆయన ఏం చెప్పారు? ఆడోళ్ళు ప్రకృతి, నిజంగా ద ఉమెన్ ఆర్ ఈక్వల్స్ టు నేచర్. హౌ ద నేచర్
విల్ బీ ఇన్ అ గుడ్ వే. బట్ అవర్ ఇండియన్స్ అంటే మనం ఒక దేశం నుంచి మనం ఒకవేళ మాట్లాడేది ఇలాంటి వాటి మీద ఆల్రెడీ యూరోప్, యుఎస్ఏ, రష్యా ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంట్రీస్ విచ్ ఆర్ లైక్ ఏంది ఒక దాదాగిరి నడిపించే కంట్రీస్లో ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ ఉండే శారీ, సల్వార్, ఐ మీన్ ఒకవేళ వాళ్ళు సౌత్కి వస్తే సౌత్ ఇండియాలో ఉండే డ్రెస్సింగ్ స్టైల్స్, వాళ్ళు ఇక్కడ ఉన్న ఇండియన్ స్టైల్స్ని తీసుకెళ్ళి అక్కడ వెస్ట్రన్లో ఫాలో అయితే మనం మటుకు మన ఇంటి వాళ్ళ నుంచి మన మన సొంత ఇంట్లో నుంచి బయట ప్రపంచం అంటే బియాండ్ ద హోల్ ఇండియా మనం వాడేది మటుకు వెస్ట్రన్ స్టైల్. ఏవేవి బికినీస్, గోవాస్కి వెళ్తే బికినీలు అవి ఇవి వేసుకుంటూ తిరుగుతారు మన ఆడవాళ్ళు, అన్నీ తిరుగుతారు కదా. ఇంకోటి మెయిన్గా నేను ఇస్తున్న ఛాలెంజ్, ఇప్పుడు పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లానే వెస్ట్రన్ కానీ రీజన్ ఇవన్నీ మనం ఫాలో అవుతాం. మనం ఎవడేమనకూడదు అంటే మహిళా సంఘం ఒక C++ జావా అనే ఒక సంఘాన్ని క్రియేట్ చేసుకుని ఆ సంఘానికి వెళ్ళి అందులో ఒక అసలు ఆమె ఒక ఆడామె అని చెప్పుకోవడానికి పనికిరాని ఒక సంఘ అధ్యక్షురాల్ని పెట్టుకుని వాళ్ళతోని మొగోళ్ళ మీద హింసలు చేయడము, కానీ లక్షలు పెట్టి ఇండియన్ వెళ్ళి పెళ్ళి చేసుకోవడం. మీకు అంత తోపుతూరుములు ఉంటే ఫర్ ద మినీ హీరోయిన్స్ హూ హ్యావ్ బిన్ నాట్ వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళందరికీ వేసిన ఛాలెంజ్, మీరు వెస్ట్రన్ క్లోత్స్ వేసుకోండి. నాలాంటి వాళ్ళైతే పట్టించుకోండి. రోడ్డు మీద ఒక బిచ్చపోడు వెళ్తున్నాడు, వీళ్ళు వెళ్తున్నారు, బస్ చిరిగిపోయిన బట్టలు కావాలంటే నా బట్టలు ఇస్తుంది అంతేగాని నేను పట్టించుకోను, వాళ్ళని పట్టించుకోను. ఐ డజంట్ కేర్. ఇది ఒకటైతే ఇదొక కేసు, ఇదొకటే. ఇంకోటి ఆయన ఏం మాట్లాడారు అసలు అన్నది ఆయన బై మిస్టేక్గా మాట్లాడడానికి ఇన్ని మిస్టేక్లు ఆయన ఆల్రెడీ ఆఫ్టర్ విత్ ఇన్ 1 hour ఆయన ఆల్రెడీ సారీ అనే వీడియోని పెట్టేశారు. సో ఇదైతే అవుటర్ మోస్ట్ మనకి టీవీల్లో చూపిస్తున్నది, కానీ రియాలిటీలో చూసుకుంటే రేప్ కేసెస్ ఇన్ 2025 ఇయర్ చూసాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతాయి. చూసాం శివాజీ గాంధీ కాదు కానీ రేప్ కేసెస్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2025 మొత్తం ఇయర్ చూసుకుందామే ఎన్నేళ్ళు వరకు వస్తున్నాయో. చూద్దాం. అఫీషియల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ అంటే రచ్చకొండ పోలీస్ యాన్యువల్ రిపోర్ట్లో చూసుకుంటే డిక్లైన్ టు ది ఎంపైర్ ఆఫ్ 384 cases has been reported 330 cases. The POCSO cases successful against 516 cases, up from the 392 of 2024. Molestation cases, పుట్టుమచ్చల కేసులు 809 cases from 561 cases. Kidnapping of women 495, up from 233. ఇన్నున్నాయి అబ్బా, ఇన్నున్నాయి మన దగ్గర. How many rapes are going on the BACS basis of women DRESSING dressing STYO style dressing style.
చూద్దామా? How many cases have been because of the women dressing style misleading of the premises? నో క్రెడిబుల్. ఎందుకంటే మనం ఎవరు చెప్పుకోము కదా. ఎన్ఆర్సీబీ ఎన్ని కేసులు పడి చూస్తుంది తెలుసా? దగ్గర 384 to 330 కేసెస్ మ్యాక్సిమం ఇట్లానే ఉంటాయి. ఇక్కడ నేను రేపిస్ట్లని వాళ్ళని తప్పని పెట్టాను, ప్రతి ఒక్కటి తప్పే. ఇక్కడ ఇద్దరు వైపు ఇప్పుడు ఈ చెయ్యి కలిసాం కదా, చప్పుడు వచ్చేది క్లాప్స్ చప్పుడు. ఇట్లా వస్తుందా క్లాప్? పోనీ ఇట్లా వస్తుందా సౌండ్? సౌండ్స్ రావు. ఎందుకు? ఇక్కడ అమ్మాయి తప్పు ఉంటేనే అబ్బాయి కూడా తప్పు చేస్తాడు. ఒక అమ్మాయి ఛాన్స్ ఇస్తే బయట మంచిగా ఒక వస్త్రాన్ని కట్టే విధానము పట్టి వాడి మైండ్ ఉంటుంది. నువ్వు చీర కట్టు, అబ్బాయి పట్టించుకోడు. మంచి అమ్మాయి అనుకుంటావు, నువ్వు బొట్టు పెట్టుకో, ఎవడేమనడు. మన దేశంలో ఆడవాళ్ళని, ఆడజాతిని అమ్మవారితో సంబోధిస్తారు. హైగిరి నందిని అంటారు. అమ్మవారు ఎవరు? ఆమె. మరి ఆమె కూడా అవ్వాలి కదా, రేపులు ఎందుకు అవ్వట్లే? ఆమె దేవత. మన భారతదేశంలో కాదు, భగవద్గీత, రామాయణం, నువ్వు ఏ పురాణం చూసినా మన భారతదేశంలో ఆడోళ్ళకి ఒక పెద్ద పొజిషన్ ఇచ్చారు. దట్ ఈస్ ద గాడెస్. షీ ఈస్ ద గాడెస్. ఆడవాళ్ళనే వాళ్ళు మన భారతదేశంలో దేవతలతో సమానం. లక్ష్మీదేవి. ఒకవేళ ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఈమె ఆడముకోరు, లక్ష్మీదేవి పుట్టిందిరా మీ ఇంట్లో అంటారు. అదే ఆమె బయటికి వెళ్ళి పని చేస్తే ధనలక్ష్మి అంటారు. అదే ఆమె ఒకవేళ మెడిసిన్ చేస్తే ఆరోగ్య లక్ష్మీదేవి. సింపుల్, లక్ష్మీదేవి పుట్టిందిరా, లక్ష్మీదేవి పెరిగిందిరా మీ ఇంట్లో అంటారు. అంతేగాని టైం వేస్ట్ అనుకుంటారా? అది మన ఇంట్లో ఇచ్చే పరుగులు. ఇది ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు. మీకు చెప్తున్నాను కదా, మన దేశం అంత సంకనాయకడానికి కారణం ఎవరు అంటే మనకి మనమే. అటు మొగోళ్ళకి మొగోళ్ళము, ఇటు ఆడోళ్ళకి ఆడోళ్ళు. అంతే. నువ్వు అందరినీ ఇక్కడ మిస్సెస్ అనసూయ భరద్వాజ్ గారు ఫస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం అయితే నేను డైరెక్ట్ ఆమె గురించి మాట్లాడుతున్నా. ఈ వీడియోకి వాళ్ళు ఆమె వరకు వెళ్తే ఆమె మీద ఈ లైన్స్ వింటే ఆమెకింత నా బుద్ధి వస్తే మారితే నేను యాజ్ అ TFI పర్సన్, ఐఎమ్ నాట్ ఇన్ ఇండస్ట్రీ పర్సన్, ఐ అప్రిషియేట్ ద TFI. అంటే మన వాళ్ళకి పడిన కష్టాలకి మనం చాలా హైక్లో ఉన్నాం ఇప్పటికీ. సో మెయిన్గా ఆమె ఎవరు? రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్, నెక్స్ట్ నైని పావని, నెక్స్ట్ ఎవరబ్బా శ్రీముఖి. మీరందరూ ఆడవాళ్ళు కలిసి వేసుకునే బట్టలు బట్టి మీకు TRPలు వస్తే ఇక్కడ రేప్ కేసులు పెరిగిపోతున్నాయి. మీలాంటి సెలబ్రిటీస్ వేసుకున్నారా, కామన్ పర్సన్స్ ఎందుకు వేసుకోవద్దు బట్టలు? ఎందుకు వేసుకోవద్దు? అదే నువ్వు ఆడదానివి, పండగలు కానీ నార్మల్ షోస్ కానీ సరే, మనం ఇప్పుడు టీవీ షోస్ అంటే ఈ ఇయర్ బాగా నడిచిన షోస్లో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మనం మాట్లాడదాం. అందులో అంటే లేడీస్ మాట్లాడదాం. స్టార్టింగ్ ఫ్రమ్ రితు చౌదరి అంటే స్టార్టింగ్ సుశ్రుత నుంచి ఎండింగ్ రన్నర్-అప్ అయిన తనూజ వరకు మనం మాట్లాడదామే. ఈ సీజన్లో ఎక్కడైనా సరే మీకు వీకెండ్స్లో వల్గారిటీ కనిపించిందా? లేదు. ఎందుకు? అక్కడ ఆడవాళ్ళు నీట్గా ఉన్నారు. వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి వేశారు బట్టలు. కాబట్టి అక్కడ మనకి మిస్లీడ్ అవ్వలేదు. అర్థమైందా? ఇట్లా చెప్పా కదా 4 మెంబర్స్: అనసూయ భరద్వాజ్, నెక్స్ట్ పాయల్ రాజ్పూత్, దాని తర్వాత శ్రీముఖి, రష్మి గౌతమ్. ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఒకవేళ షో చూస్తే మూసుకుని ట్రెడిషనల్గా రెడీ అయ్యి, నీట్గా రెడీ అయ్యి, ఒంటి నిండా బట్టను పెట్టుకొని మీరు రండి. లేకుంటే సింపుల్గా ఆర్డర్ వస్తున్న ఈవెంట్స్ క్యాన్సిల్ చేసి పాడేయండి.
సగం చెడగొడుతున్న ఈ దేశాన్ని చెడగొడుతున్న మెయిన్ క్యాండిడేట్స్లో టీవీ షోస్లో పనిచేసే లేడీ యాంకర్స్ టీఆర్పీల కోసం అని చెప్పి అస్సలు చూస్తే మంట లేచిపో ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూస్తే లేడీ మన తల్లి కానీ ఎవడైనా ఒక ఆడవాళ్ళు వచ్చి చూడాలనుకుంటే షోని సంక నాకిచ్చే షోస్ వద్దు. మాకు యాంకర్స్ వద్దు. నువ్వు అబ్బాయిల్ని పెట్టడం మంచిగా పెట్టు అబ్బాయిల్ని. ఇంకో పాయింట్, నేను వాళ్ళు మార్నింగ్ చూశారు, ఆమె ఏమంటుంది, వాళ్ళు చిన్మయి శ్రీపాద గారు శివాజీ గారిని లుంగి షర్టు ఇవన్నీ కట్టుకుని రమ్మనండి. అమ్మా నీ అంత అవకాశం లేదమ్మా చెప్పేది. ఫస్ట్ మనం మంచిగా ఉంటే మన ముడ్డి మంచిగా ఉంటే బయట వాడి ముడ్డి చూడొచ్చు. ఇక్కడ నీకు సినిమాలు లేవు, ఏమీ లేవు, ఎక్కడ ఏమి నడవట్లేదు కొన్నేళ్ళ నుంచి. నువ్వు ఏదో పెద్ద తోప అనుకుని ఫీలింగ్ తీసుకుంటున్నావు కానీ రియాలిటీ నీకు అసలు ఏ బతికే లేదు. నీ బతుకు నడిపించింది నీకు ఒక కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటే ఏ సినిమా? నీ బతుకుని తినిపెట్టిన సినిమా రోబో మూవీ. రజనీ గారి రోబో పార్ట్ 1 మూవీ నీ బతుకుని నింపింది అంతేగాని లేకుంటే నీ బతుకు అవుటు. నువ్వు ఇప్పటివరకు ఉండేదానివి కావు. ఎక్కడ ఏ ఒక రేడియో స్టేషన్లో జాకీ అట్లా పనిచేసుకున్నట్టు. సో వాళ్ళకి వీడియో అయితే గైస్, మళ్ళీ వచ్చేసారి కలుస్తాము. వచ్చే వీడియోలో ఇట్లాంటి ఒక టాపిక్ మీకు కావాలంటే నా ఒక ఛానల్ అయిన మిస్టర్ శ్రీవత్స వ్లాగ్స్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అట్లానే ఒకవేళ మీకు సోది కానీ ఇట్లా అనిపించుకునే వీడియోస్ కావాలంటే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమ్మీడియట్గా వస్తుంది. సో నచ్చింది అనుకుంటాను. శ్రీమాత్రే నమః.